జైలు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో 7 ఫీట్లు పోయి 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మ ఉంటుంది. ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్న అధ్యక్ష. రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా ట్యూబ్ లైట్ ఆన్ పెడితే ఇంతింతలో బల్లులు 20-30 పైన ట్యూబ్ లైట్ ముందు పురుగులు దిగుతుంటారు. ఊపిరి వాటి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కొంటే కూర్చున్న అధ్యక్ష. బయట కానిస్టేబుల్ లైట్ బంద్ చేయవా పడుకుంటా అంటే లేదు సార్ పైన ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్ బంద్ చేస్తే మీరు పడుకుంటారు. పొద్దున పూట బయటకు వదిలినప్పుడు 6 గంటలకు వచ్చి ఖైదీలను బయట వదులుతారు కదా అధ్యక్ష. బయట ఒక చెట్టు ఉంటే 16 రోజులు పొద్దున పూట చెట్టు కింద పడుతున్న అధ్యక్ష. అయినా నేను కోపం ప్రదర్శించను. ఇవన్నీ కూడా దేవుడు అనుకోవడం చూస్తాడు. అంతకు 4 రూపాయలు అప్పగిస్తారని నేను అనుకుంటున్నాను. సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన దేవుడే గుర్తు అవకాశం నేను ఎప్పుడు నేను అనాల్సిన పని లేదు.